ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. అటు అవినీతిపై పోరాటం తీవ్రతరం చేస్తూనే ఇటు అభివృద్ధిపై దృష్టిని సారించింది. అవినీతిపై పోరాటంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర స్కామ్లో మాజీ మంత్రి రోజాకు నోటీసులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్పై విచారణను కూడా వేగవంతం చేసింది. అంతేకాదు, వైసీపీతో అంటకాగిన 16 మంది ఐపీఎస్లపై కూడా కొరడా రొలిపించింది. అవినీతిపై పోరాడుతూనే అభివృద్ధిపై దృష్టి సారించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఐటీ దిగ్గజం టాటా గ్రూప్ అధినేతతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థల బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించడం విశేషం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్న అభివృద్ధికి మార్గం సుగమమైంది. అంతేకాదు, ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు గాను డిమాండ్లు నెరవేర్చుకునేందుకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన శాఖలకు న్యాయం చేస్తూ నిత్యం అధికారులతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఇంకోవైపు తప్పు చేసిన వారిని శిక్షించాలంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తంగా కూటమి ప్రభుత్వం తీరు అవినీతిపై పోరాటం, అభివృద్ధి కోసం ఆరాటం అన్నట్లుగా సాగుతోందా? మరి ప్రభుత్వ దూకుడును వైసీపీ ఎలా తట్టుకోబోతోంది? ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు అవినీతిపై పోరాటం చేస్తూనే మరోవైపు అభివృద్ధి కోసం ఆరాటపడుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి స్కామ్, అన్ని వ్యవస్థల్లో జరిగిన అవినీతిని, ఇసుక దోపిడీ, భూదందాలు అన్నింటినీ వెలికితీస్తూ అవినీతి పరుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇంకోవైపు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో అటు కేంద్ర రంగ పెట్టుబడులను సైతం రప్పించేలా కృషి చేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తున్న కూటమి సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆడుదాం ఆంధ్ర స్కామ్ విషయంలో రోజా, ధర్మాన కృష్ణదాసులకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి దందాలకు, అవినీతికి పాల్పడిన నేతలను వేటాడుతున్న సంగతి తెలిసిందే. త్వరలో తప్పు చేసిన వారందరినీ వరుసబెట్టి శిక్షించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అనుచరులను, కొడాలి నాని అనుచరులను, జోగి రమేష్ తనయుణ్ణి వివిధ కేసుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎవరు అని చర్చ జరుగుతుండగా తర్వాతి అరెస్టు కొడాలి నాని లేదా ఆర్కే రోజా అన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరూ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్న ఆధారాలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసే పనిలో పడింది సిఐడి. ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అప్పుడే కూటమి నేతలు ఆరోపించారు. కానీ అధికారంలో ఉండడంతో మంత్రుల అవినీతి వెలుగులోకి రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీఠమెక్కడంతో అప్పటి మంత్రుల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే సిఐడి ఈ వ్యవహారంలో అక్రమాల చిట్టాపై ఆరా తీస్తోంది. దీంట్లో భాగంగానే మంత్రులిద్దరికీ నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే అరెస్టులు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. రోజా మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇందుకోసం ఏకంగా 150 కోట్ల మేరకు ఖర్చు పెట్టారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిగా ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా, ధర్మానపై కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని, అసలైన టాలెంట్ ఉన్న క్రీడాకారులను పక్కన పెట్టి తమ ఇష్టారీతిన ఎంపిక చేసి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పుమన్నాయి. పైగా నిధులన్నీ స్వాహా చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో 150 కోట్ల స్కామ్ జరిగిందని, మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా
సిఐడికి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. ఏ క్షణమైనా రోజా కృష్ణదాస్లను అరెస్ట్ చేయవచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తన చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటి వారు కూడా కేసులను ఎదుర్కొంటున్నారు. వీళ్లే కాకుండా ఇంకా నియోజకవర్గాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో భూములు కబ్జా చేయడం, ఇసుక దందా, కమిషన్లు ఇలా అనేక అరాచకాలకు పాల్పడ్డారు. వారందరినీ గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ అండ చూసుకుని నాడు జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులు, హత్యలకు తెగబడ్డ వారందరినీ కఠినంగా శిక్షించేందుకు రంగం సిద్ధమవుతోందట. అవినీతిపై పోరాటం మాత్రమే కాదు, ఇంకోవైపు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పడుతున్న ఆరాటం కూడా చర్చనీయాంశమవుతోంది. పవన్ కళ్యాణ్ అయితే తన శాఖలకు 100% న్యాయం చేకూర్చడమే కాకుండా ప్రజలకు జవాబుదారీతనం అంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రజల సమస్యలను తెలుసుకుని మరీ పరిష్కరిస్తున్నారు. కేంద్ర పెద్దలతో తనకున్న సత్సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు కూడా తన అనుభవాన్నంతా రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు 74 ఏళ్ల వయసులో కూడా యువతను మరిపించేలా పనిచేస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు విజనరీ లీడర్ అన్న పేరు ఉంది. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 5 ఏళ్ల జగన్ పాలన ముగిసి ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే బాబును కలిసేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు బాబును కలిసి పెట్టుబడులపై హామీ ఇవ్వగా, తాజాగా మరికొందరు పెట్టుబడిదారులు ఏపీ సీఎంను కలిశారు. జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయని, ఇదే జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అవినీతిపై పోరాడుతున్న కూటమి సర్కార్ శిథిలమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. గత వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ లేదు, పెట్టుబడి లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యం. టీడీపీ, జనసేన నాయకులను తిట్టడం, వారి కార్యకర్తలపై దాడులు చేయడం, ఇలా 5 ఏళ్లు గడిపేసింది గత సర్కార్. ఇక 5 ఏళ్ల జగన్ పాలన ముగిసి ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో నిరుద్యోగుల్లో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. అందుకు తగ్గట్టే బాబును కలిసేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు కూడా. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు కూడా చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మరి అభివృద్ధి విషయంలో పవన్, చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకోగలరు?
అవినీతి అక్రమార్కుల భరతం పడుతున్న కూటమి సర్కార్ అభివృద్ధి కోసం కూడా అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తోంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు కొమ్ము కాచారని 16 మంది ఐపీఎస్లపై కొరడా ఝులిపించిన ప్రభుత్వం అభివృద్ధి విషయంలో కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తోంది. ఏపీకి పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శుక్రవారం ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని సిఐఐ బృందం ముఖ్యమంత్రితో సమావేశమై ఏపీ నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. కాగా అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాలలో ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా ప్రసిద్ధి చెందుతారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా ఐటీ రంగం అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన పాలన గుర్తుకు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాలు, అప్పులు, అరాచకాలు, రాజకీయ కక్ష సాధింపులే గుర్తుకు వస్తాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఈసారి కూడబలుక్కున్నట్లు పవన్ చంద్రబాబులపై నమ్మకం ఉంచి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి జగన్ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు. బాబు కూడా అలవాటు ప్రకారం పాలన, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పాలనలో భాగంగా భ్రష్టుపట్టిన వ్యవస్థల ప్రక్షాళన ఇప్పటికే కొంత పూర్తి చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడంలో, సరికొత్త ఆలోచనలు చేయడంలో కూడా చంద్రబాబు ముందుంటారని అందరికీ తెలుసు. ఇక చంద్రబాబు సీఎం అయి నెల రోజులు తిరగకుండానే పారిశ్రామికవేత్తలు ఆయన్ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా టాటా గ్రూప్ చైర్మన్ బాబును కలవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భూమి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడుల ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు విదేశీ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇక ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్ కూడా 60,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. పెట్టుబడులకు ఏ చిన్న అవకాశమున్నా చంద్రబాబు వదిలిపెట్టరు. నామూషీగా ఫీల్ అవ్వకుండా పారిశ్రామికవేత్తలను ఆయనే కలుస్తారు. అభివృద్ధి కోసం ఆయనే 2 మెట్లు దిగి ఆ దిశగా కృషి చేస్తారు. జగన్ హయాంలో అటువంటి పరిస్థితి ఉండేదే కాదు. కియా కంపెనీ ప్రతినిధులను గోరంట్ల మాధవ్ ఎంతలా వేలు చూపించి బెదిరించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గల్లా జయదేవ్ బ్యాటరీల పరిశ్రమ జగన్ దెబ్బ తట్టుకోలేక పారిపోయింది. ఇలా తాము పరిశ్రమలను తేలేకపోవడమే గాక గతంలో చంద్రబాబు తెచ్చిన కంపెనీలను కూడా జగన్ తరిమేసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది. మొత్తం పరిశ్రమల్ని వెనక్కి పంపేశారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ సెజ్ను కూడా వెనక్కి పంపేశారు. ఇప్పుడు మళ్లీ అప్పటి ప్రతిపాదనల్ని మెటీరియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే 6 నెలల కాలంలో మళ్లీ ఏపీ పెట్టుబడుల రేసులోకి వచ్చే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన 2-3 నెలల్లోనే పెట్టుబడిదారులు పరుగులు పెడుతున్నారు. వస్తున్నాం, పెట్టుబడులు పెడుతున్నామని ప్రకటనలు చేయడంతో పాటు నేరుగా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరుపుతుండటంతో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో అంటూ ఏపీ ప్రజలు లోలోన ఆవేదన చెందుతున్నట్టు
కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. కీలక కంపెనీల ప్రతినిధులు బాబుతో భేటీ కావడం అంటే మున్ముందు ఇంకెంతమంది పెట్టుబడిదారులు ముందుకు వస్తారో ఊహించుకోవచ్చు. విదేశీ కంపెనీలు సైతం ఏపీకి వస్తుండడంపై నిరుద్యోగులు సైతం తమకు ఉద్యోగాలు రాబోతున్నాయన్న ఆనందంతో ఉన్నారు. పెట్టుబడులు మాత్రమే కాదు, కేంద్రం నుంచి రావాల్సిన హక్కులను సాధించుకునే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ జనసేనలు కీ రోల్ పోషిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ టీడీపీ జనసేనల చేతుల్లోనే ఉంది. కాబట్టి మిత్రధర్మం పాటిస్తూనే ఇంకోవైపు రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మెల్లిగా రాబట్టుకుంటున్నారు. బాబు, పవన్ ఆ దిశగా ఎవరి వంతు ప్రయత్నం వారు చేస్తున్నారు. కేంద్ర పెద్దలకు దగ్గరి మనిషి కావడంతో పవన్ అడిగితే కాదనే పరిస్థితి ఉండదని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక పక్క పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాదు, ఇంకోవైపు సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. పెంచిన పింఛన్లను టంచనుగా 1వ తేదీనే పంపిణీ చేయిస్తున్నారు. ఇక ఉద్యోగుల విషయానికొస్తే వారు కూడా సంతోషించేలా 1-2 తారీఖుల్లోనే వేతనాలను పూర్తి స్థాయిలో అందించగలుగుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పింఛన్లు సకాలంలో ఇస్తున్నారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు అందించాయి. మరో ముఖ్యమైన విషయం ఉచిత ఇసుక అందించడం. తక్కువ ఖర్చుతో కేవలం రవాణా, కూలీ ఛార్జీలు చెల్లించడం ద్వారా ప్రజలకు మెరుగైన విధానంలో ఇసుక అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇది భవన నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని, అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితిని కల్పించింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై సానుకూల ధోరణి మరింత పెరిగేలా చేసింది. పారిశ్రామికవేత్తలని ఆకర్షించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు వెళుతుంది అని భావనను సాధారణ ప్రజల నుంచి మేధావుల వరకు కూడా అంగీకరించేలా చేయడం గమనించదగ్గ విషయం. ఇంకోవైపు ఢిల్లీ పెద్దలను కలిసి కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు చంద్రబాబు. రాష్ట్రానికి కేంద్రం సాయం, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం వంటి అంశాలపై ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అలాగే రాజధాని అమరావతికి ఇప్పిస్తామన్న 15,000 కోట్ల రుణాన్ని త్వరగా ఇప్పించాలని కోరుతున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కోరుతున్నారు. అది ప్రైవేటు రంగమైనా, ప్రభుత్వ రంగమైనా ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి భారీగా పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి ఏపీకి భారీగా పెట్టుబడులు సాధించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం సహకారం పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఏపీకి నిధులు విడుదల, త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల విషయంపైన తాజా ఢిల్లీ టూర్లో కేంద్ర బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి దివాళా తీసిన ఏపీని గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇలా జగన్ హయాంలో చితికిపోయిన ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. పెట్టుబడులను రాబట్టడమే కాకుండా కేంద్రం సాయం కూడా దండిగా అందేలా ఈ ఇద్దరూ అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఏపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది. సమర్థవంతమైన నేతలు అధికారంలో ఉంటే అభివృద్ధి అన్నది పరుగులు తీస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెట్టుబడిదారులు కూడా ఆంధ్రప్రదేశ్ క్యూ కడుతూ ఉండడం శుభ పరిణామమనే చెప్పాలి. చంద్రబాబు విజన్, పవన్ నిజాయితీ
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ ఇరువురి ప్రయాణం కొనసాగుతోంది. మరి కూటమి సర్కార్ భవిష్యత్తులో ఏపీని ఏ మేరకు డెవలప్ చేయనుంది? గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వారికి, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడిన వారికి ఏ మేరకు యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది.